డైరెక్టర్ గారు. నమస్తే సార్. హలో అండి. మిమ్మల్ని నేను ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తూ ఉంటాను సార్. ఒక రకంగా స్టార్ మీరు నాకు. థ్యాంక్ యూ అండి. ఆరంభం అనే టైటిల్ డిజైన్లో ఆ! ఒక లూప్ సింబల్ ఒకటి పెట్టారు. అవును సార్. ఏంటి దాని ఐడియా ఏంటి? సార్ అది లైక్ దట్స్ ద ఎంటైర్ ఐడియా ఆఫ్ ద సినిమా. నేను అది టైటిల్‌లో కూడా పెట్టడానికి కారణం ఏంటంటే ఎక్కువ రిజిస్టర్ అవ్వకూడదని. అండ్ అలాగే టైటిల్‌కి ఒక రీజన్ ఉందని చెప్పే పెట్టామది. సో, ఇట్స్ అ స్ట్రక్చర్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే సార్ బేసికల్లీ. ఆ 0 అనేది ఏముందో అది నేను కథ చెప్పబోయే విధానాన్ని చూపిస్తుంది యాక్చువల్లీ. ఓకే, అంటే టైం లూప్లో రిపీట్ అవుతుందా? అన్నీ చెప్పలేనండి దయచేసి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. అంటే 100% మీరు ఇప్పటివరకు ట్రైలర్ చూసినంత వరకు మీకు ఏదో కొన్ని తలలో లైక్ యూ హ్యావ్ యువర్ ఓన్ ప్రిడిక్షన్స్ అండ్ ఐడియాలజీస్ అండ్ ఆల్. కానీ 100% నాకు తెలిసినంత వరకు ఇది నావెల్ బేస్డ్ కాబట్టి మీరు చూసిన సినిమాలు నేను చూసుంటాను కాబట్టి వేరే పాత సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు ఖచ్చితంగా అదైతే ఉండదండి, వేరేదే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సరే, ఒక లైన్గా కథ చెప్పాలంటే ఏం చెప్తారు ఈ సినిమా గురించి? ఆరంభం. నో ట్రైలర్లో కన్వే అవ్వలేదు. ఓకే, సో మీరు ఒక లైన్గా చెప్తే ఏం చెప్తారు? సింపుల్గా చెప్పాలా కాంప్లికేట్గా చెప్పాలా? ఇప్పుడే కాంప్లికేటెడ్. సింపుల్గా చెప్తానండి. ఒక ఖైదీ జైలు నుంచి తప్పించుకుంటాడు. ఆయన ఎలా తప్పించుకున్నాడని ఎవరికీ తెలియదు. దాన్ని వెతకడానికి 2 డిటెక్టివ్స్ వస్తారు. వాళ్ళకు ఒక డైరీ దొరుకుతుంది. ఆ డైరీ చదువుతారు. ఆ డైరీ రాసింది ఎవరు అనేది సినిమా సార్. అంతే. సో జానర్ వైజ్గా చెప్పాలంటే చాలా జానర్స్ మిక్స్ అయి ఉన్నాయి కదా. అవును, జానర్ బ్రేక్ ఉంటుంది సార్. జానర్ బ్రేక్ అవుతుంది మధ్యలో. ఓకే అండి, అంటే మనకి చాలా సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా, అవునవును. ఏబిసి. అవును. సో అందరికి కన్వే అయ్యే విధంగా ఎంత కన్విన్సింగ్గా ఉంటుంది? సో 100% మెయిన్ వచ్చి ఇది డ్రామా జానరా అండి బేసికలీ. మేము ఎప్పుడూ దీన్ని ఒక స్పెషల్గా ఇప్పుడు మీరు అన్నట్టు హారర్ కానీ అలా ఎప్పుడు ట్రీట్ చేయలేదు. మీరు చూస్తే సినిమాలో అట్లాంటి లైక్ విజువల్స్ పరంగా కానీ దీని పరంగా అలా ట్రీట్ చేయలేదు. సో ఇట్స్ ఏ డ్రామా. ఆ డ్రామా వెళ్తూ కొద్ది దాంట్లో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ మనకున్న సినిమాలో ఉన్న మెయిన్ ఎలిమెంట్స్ అంతే అండి. కొత్త డైరెక్టర్కి చాలా క్రేవింగ్స్ ఉంటాయి కదా, అలా చేయాలి ఇలా చేయాలి, ఇంకొక సినిమా లాగా ఇన్స్పైర్ అవ్వడం వల్ల. సో ఈ మూవీ చేసేటప్పుడు మీకు ఇన్స్పైరింగ్ అనిపించింది ఏంటి? నావెల్ అండి, 100% నావెల్. ఏ సినిమా రెఫరెన్స్ తీసుకోలేదు, ఏం చేయలేదు. చాలామంది చెప్పారు నా ఫ్రెండ్స్ అందరు యాక్చువల్లీ ఈ సినిమా చూడు ఆ సినిమా చూడని. బట్ నావెల్ చదువుకుని ఆ నావెల్ని మనమే ఒక లైక్ స్టోరీ బోర్డింగ్ చేసుకొని అందరూ ఇంట్లో ఉన్నప్పుడు అండ్ ఈ నావెల్ని తీసుకెళ్ళి 90s ఒక విలేజ్లో పెడితే ఎలా ఉంటుంది అని ఒక విజువలైజేషన్ మీద వి వెంట్ ఫర్ ఇట్. అంతేకాని ఏ రెఫరెన్స్ తీసుకోలేదండి. సో అడాప్టేషన్ సినిమాకి ఎంత ఛాలెంజింగ్ అనిపించింది? లైక్ ఛాలెంజింగ్ నాకు ఎక్కడ అనిపించింది అంటే బేసికలీ నేను నా మదర్ టంగ్ కన్నడ. సో నా తల కొంచెం కన్నడలోనే లైక్ ఇట్ రన్స్ ఇన్ కన్నడ. కానీ దాన్ని తెలుగుకి కొంచెం దగ్గరగా తీసుకురావాలి. ఎందుకంటే లొకేషన్స్ కూడా కొంచెం ఫారిన్ లాగా లైక్ ఎలినిస్టిక్ అనిపిస్తుంది. మన తెలుగు దగ్గరగా ఉన్న లొకేషన్స్ అనిపించవు. బట్ ద ఎంటైర్ ఐడియా వాస్ టు మేక్ షూర్ దట్ ఇది కొంచెం వింత కథ కాబట్టి వింతగానే చూపిద్దామని ఫిక్స్ అయినామండి. డైరెక్టర్ గారు, ట్రైలర్ చూస్తే మీరు స్టోరీ నరేషన్ కేజీఎఫ్ను ఫాలో అయినట్టుగా ఉన్నారు కొంచెం. అవునా? ఓకే. అంటే వాళ్ళు మీరు అన్నట్టుగా డిటెక్టివ్స్ వచ్చి ఇద్దరు మాట్లాడుకోవటం దాన్ని నాన్ లీనియర్ లాగా వెళ్ళిపోతుంది స్క్రీన్ ప్లే అన్నట్టుగా. అవునవును. ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నావెల్స్ ఈ మధ్యకాలంలో తెలుగు నావెల్స్ ఏవి సినిమాలుగా రాలేదు అని మీరు ఇందాక అన్నారు. ఎగ్జాక్ట్లీ రీసెంట్గా కొండపొలం అని ఒక నవల సినిమాగా వచ్చింది, అది ఫ్లాప్ అయింది. అంటే తెలుగు నేటివ్ ఉన్నటువంటి నవలే సినిమాగా అడాప్ట్ అవ్వడానికి ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు యాక్చువల్గా. ఓకే. సో ఒక కన్నడ నవల తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? సో బేసికలీ ఈ బుక్ కన్నడ, తెలుగు, తమిళ అని ఏం లేదండి. లైక్ ఇట్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ఒక లైన్ తీసుకుని మన రైటర్ రాశాడు, మన ఆథర్ రాశాడు. సో ఏ ప్రాంతం గురించి కానీ ఏ జనాల గురించి సంబంధించిన కథ అయితే కాదు ఇది. ఇది ఒక లైక్ రిలేషన్షిప్స్ గురించి ఉన్న కథ సార్, అంతే. ఇది హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ టైం. ఓకే. మీకున్న కాలఘట్టం. ఇప్పుడు మీరు అక్కడ సాంగ్లో ఒక లైన్ వస్తుంది, నిమిషాలతో సహవాసమే కదా అని. సో దట్ ఈస్ ద ఎంటైర్ సినిమా.